నిజామాబాద్ జిల్లా బోధన్లోని జిల్లా ప్రభుత్వ దవాఖానను ఆదివారం రోజున జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా డయాలిసిస్ వైద్యాన్ని అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన డయాలిసిస్ మిషన్లతో డయాలిసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా నేడు ఆ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డయాలిసిస్ కు వచ్చే రోగులకు, ముఖ్యంగా పేద మధ్యతరగతి రోగులకు మెరుగైన చికిత్సను జరిపించాలని అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రిలో సరైన మౌలిక వసతుల కొరత, గైనకాలజిస్ట్ డాక్టర్ల కొరత తదితర అంశాల గురించి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ జునైద్ అహ్మద్ కలెక్టర్కి వివరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్, ఎంఆర్ఓ గంగాధర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శివశంకర్, బోధన్ దవాఖానా ఆర్ఎంఓ డాక్టర్ రాహుల్, సూపరింటెండెంట్ డాక్టర్ రహీం తదితరులు పాల్గొన్నారు. అంటే దేనికి జనరల్గా హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు. ఎన్నోసార్లు మేము కూడా పోలీస్ తీసుకొచ్చాం. అంటే ఇది ర్యాంప్ లేదా తీసుకొచ్చేవాళ్ళు లేరు. ఓల్డ్ ఏజ్ పేషెంట్ వస్తారు, ఎవరు ఉండరు, సింగిల్ అటెండర్ ఉంటారు. దానికి ఇబ్బంది. సెంటర్ కింద ఉండదు సార్, ముందు అక్కడ చేస్తే ఇంపార్టెంట్ క్రిటికల్ కండిషన్స్ వస్తాయి. ఇప్పుడు డయాలిసిస్ అప్పుడు డాక్టర్ కూడా కిందనే ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి ఫెసిలిటీ షిఫ్ట్ అక్కడ బిల్డింగ్ బాగలేదని ఇటు, ఇక్కడ బిల్డింగ్ బాగలేదని అటు, మొత్తం బిల్డింగ్ కూలిపోతుంది. ఎటుపడితే అక్కడ నీళ్లు కాడుతుంది. ఓల్డ్ బిల్డింగ్స్ అనేది అంటే సింగిల్ ఫ్లోర్ ఉన్న చోట ఈవెన్ చెక్కలు కూడా పడుతున్నాయి సార్, స్లాబ్ కూడా పడుతుంది. బిల్డింగ్ రెనోవేట్ చేశారు సార్. ఆ బిల్డింగ్ పనికిరాదని బిల్డింగ్ వాళ్ళు రాసి ఇచ్చినా కూడా దానికి 25 ఎక్కడ 40 లక్షలు పెట్టారు. అది బంద్ లాక్ చేసి అట్లనే ఉంది. వాళ్ళు హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు. లేబర్ రూమ్ అది అంటే రెనోవేషన్ లాస్ట్ లాస్ట్ వచ్చేసి ఇప్పుడు 1 week 10 days హ్యాండ్ ఓవర్ చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.